ప్రాణాలు కాపాడలేము, బాధ కలుగుతుంది. దీనిపైన ఆవేదన, బాధ తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మలకు కూడా శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్న ఒక పుణ్య కార్యక్రమానికి వచ్చి ఇది జరగడం అనేది అది చూసిన తర్వాత నేను నేరుగా కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయాను. కుటుంబాలు నేను తేలేను కానీ, మనుషులు తేలేను కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడం నా బాధ్యత. అందుకని ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాను. ఆ మనుషులు చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు న్యాయ విచారణ వేస్తానంటున్నాడు. ఎందుకు న్యాయ విచారణ? మళ్ళీ ఏదో అధికారులను వాళ్ళను వీళ్ళను బకరాలను చేసి ఆ అధికారుల మీద నెపం నెట్టేసి ఆ అధికారులను ఉద్యోగాల నుంచి ఊడబెరికేసి చంద్రబాబు నాయుడు గారు మాత్రం మంచోడని చెప్పి పక్కకు తప్పుకునేదానికేనా? గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు. ఆయనే చూసుకుంటూ చివరకు ఆయనే ఈ చావులకు కారణమైన పరిస్థితి ఇవాళ మనమే చూస్తా ఉన్నాం. మానవత్వం అనేది ఏమాత్రం ఉన్నా అసలు పక్కకు తప్పుకొని రాజీనామా చేసి కాశీకి పోయి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎంతమంది వస్తారు అంచనా లేకపోవడం అనేది అదొక వైఫల్యం. వచ్చిన వాళ్ళని కన్స్ట్రక్టివ్ గా ఎలా పంపించాలి, ఎలాగ వాళ్ళని లోపలికి ఎంటర్ చేయించాలి, ఎలా ఎగ్జిట్ చేయించాలి అనేది ఆ మాత్రం అవగాహన లేకపోవడం అనేది ఇది మీ యొక్క చేతకానితనం కాదా? ఇంతమంది భక్తులు ఎరగ చనిపోవడం, అమాయక భక్తులు, అమాయకంగా ఏమీ లేదు, వచ్చి దర్శనం చేసుకున్నామా, పుణ్యం ఆపాదించుకుందామని ఎంతో భక్తి తోటి మనసుతోటి వచ్చిన వాళ్ళు ఇలా చావుని చూడటం అనేది నిజంగా చాలా బాధగా అనిపించింది. దీనికి బాధ్యత నువ్వే వహించాలి. 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, దాన్ని ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకా రాజీనామా చేస్తారా చేయరా అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాం.